మనతో పాటు తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మెంబర్ బాలలక్ష్మి గారు ఉన్నారు. బాలలక్ష్మి గారు ఎట్లా చూస్తారండి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన పరిస్థితి ఎట్లా చూస్తారు? అంటే దేశ ఐక్యతకి దేశ భద్రతకి ప్రతీకగా నిలబడ్డది. ఎందుకంటే ముష్కరులు ఊహించని విధంగా దాడి చేసినప్పుడు, అమాయక ప్రజలు చనిపోయినప్పుడు అది హృదయ విదారకమైనటువంటి సంఘటన. అటువంటి సంఘటనని గుర్తించి ఇలా దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, వీరోచితంగా సైనికులు అందులో మహిళలు పనిచేసినటువంటి విధానం కావచ్చు, ఒక గర్వించదగ్గది. దాన్ని గుర్తిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ సంఘీభావ ర్యాలీ నిర్ణయాన్ని మేమందరం కూడా పాటిస్తూ ఉన్నాము. వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము తూచా తప్పక పాటిస్తూ సంఘీభావంగా మేమందరం పాల్గొంటున్నాము. ఇది దేశ ఐక్యతకి చిహ్నం. పార్టీలకు అతీతంగా, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భేదాలకు అతీతంగా కూడా ఈ సంఘీభావ ర్యాలీ అనుకోవచ్చా? 100%. ఇప్పుడు దేశము భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న కులాలు, భిన్న సంస్కృతులు ఉన్నటువంటి ప్రాంతం మన దేశం. భిన్నత్వంలో ఏకత్వం. చాలా పెద్ద దేశం మనది. ఇటువంటి సందర్భంగా ఎప్పుడైనా కూడా రాష్ట్రాలు మనము అభివృద్ధి పరంగా చూసుకున్న, ఎలక్షన్ల పరంగా చూసుకున్నప్పుడు, ప్రభుత్వాల పరంగానో అభివృద్ధి పరంగా చూసినప్పుడు, ఎలక్షన్ల పరంగా చూసినప్పుడు పార్టీలు చూస్తాం. కానీ దేశ ఐక్యత విషయానికి వచ్చినప్పుడు అందరం ఒకటే. ఇది దేశ భద్రతకు సంబంధించినటువంటిది, దేశ పౌరుల రక్షణకు సంబంధించినటువంటి అంశము, దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పే అంశం ఇది. ఇటువంటి సమయంలో ఇక్కడ కులము, మతము, పార్టీ ఇవన్నీ చూడడానికి లేదు. అందుకే ఇంత గౌరవంగా ఆలోచించినటువంటి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం కూడా ఫాలో అవుతా ఉన్నాము. వారి నాయకత్వంలో పనిచేసేటువంటి తెలంగాణ బిడ్డలుగా వారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మేమందరం కూడా కలిసికట్టుగా పాటుకుంటున్నాం. హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మెయిన్ టార్గెట్ హైదరాబాద్ చెప్పేసి కూడా ఎన్ఐఏ కూడా చెప్తున్న పరిస్థితి. సో మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఎటువంటి రక్షణ వ్యవస్థ ఎట్లా ఉంది రాష్ట్రాన్ని ఎట్లా కట్టుదిట్టంగా చేస్తారు? ఇప్పుడు నిన్న మొన్న కూడా ఇవాళ కూడా మీరు చూస్తే కమిషనరేట్కి వెళ్ళి చూడడం, భద్రతకు సంబంధించి అన్ని విషయాల్ని కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారే పరిశీలించడము, భద్రతా సిబ్బంది అందరికీ కూడా, అత్యవసర సిబ్బంది అందరికీ కూడా ముందస్తుగా వాళ్ళకి ఒక ట్రైనింగ్ లాగా ఇవ్వడము, ముందస్తుగా వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, ఇవన్నీ కూడా రాష్ట్ర భద్రత కోసం ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు. వాటన్నిటి విషయంలో పౌరులుగా మనమందరం కూడా కొంత జాగరూకులమై ఉండి ప్రభుత్వానికి సపోర్ట్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనం కూడా జాగ్రత్తగా ఉండొచ్చు. గతంలో కూడా హైదరాబాద్లో చాలా సంఘటనలు, ఉగ్రవాదులు దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటివి పునరావృతం కాకుండా రాష్ట్ర భద్రత కోసం ముఖ్యమంత్రి గారు స్వయంగా వారే అన్ని నిర్ణయాలు తీసుకోవడము, అంటే వచ్చి అన్ని పర్యవేక్షణ చేసి తగు నిర్ణయాలు తీసుకొని భద్రతా సిబ్బందికి అందరికీ సూచనలు చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇటువంటి సమయంలో పౌరులుగా మనమందరూ కూడా బాధ్యత ఉంది. ముఖ్యంగా పహల్గామ్ బాధిత కుటుంబాలు తీవ్ర విషాదం ఏంటంటే ఆ ఘటన జరగకూడదు కానీ జరిగింది. సో వాళ్ళకు సానుభూతి ఎట్లా తెలియజేస్తారు? ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలకి మనము సానుభూతి చెప్పగలము, ప్రగాఢ సానుభూతి తెలియజేయగలం. కానీ పోయిన వాళ్ళని తిరిగి తీసుకురాలేము. అలాంటి పునరావృతం కాకుండా మనం రక్షణ చర్యలు పాటించడమే ముఖ్యం ఇప్పుడు. ఎందుకంటే ముష్కరులు ఏ వైపు నుంచి ఎలా పొంచి ఉంటారో తెలియని పరిస్థితులు ఉన్నాయి. టెక్నాలజీ డెవలప్ అయినాక కూడా విచ్చలవిడిగా వాళ్ళు టెక్నాలజీ వాడుకొని కూడా డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా ధీటుగా మన భారత సైన్యం కూడా బుద్ధి చెప్పింది. కాకపోతే ఏంటంటే వాళ్ళని కోల్పోయిన కుటుంబాలకు తిరిగి తెచ్చియలేము. కానీ వాళ్ళ కుటుంబాలకి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళకి తోడుగా ఉండడం కానీ, అందరం కూడా వాళ్ళ కుటుంబాలకి సానుభూతి తెలపడంతో పాటు తోడుగా ఉండడం కానీ మన బాధ్యతగా నేను భావిస్తున్నాను. అంటే ఆపరేషన్ సింధూర్ ద్వారా, ఆపరేషన్ సింధూర్ అంటే నుదుటిన తిలకం కాబట్టి ఇంకో తిలకం కూడా అలా రాలిపోకూడదనే ఇట్లాంటి సింధూర్ అనే పేరు అనుకోవచ్చు అంటారా? ఆఫ్ కోర్స్. ఎందుకంటే భారతదేశము హిందూ దేశంగా పేరు పొందినప్పటికీ అన్ని రకాల మతాలు మన దేశంలో ఉన్నాయి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బాయి అనుకుంటూ బతుకుతాం. ఇప్పటికీ పక్క దేశాల వాళ్ళు మన మీద దాడులకు తెగబడుతున్నారేమో కానీ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలు, మతాల వాళ్ళు మనం ఐక్యంగానే ఉన్నాం. ఇలాంటి సమయంలో సింధూర్ అనేది హిందువులుగా మనం నుదుటన ధరించేది. ఎంతో మంది వాళ్ళు అక్కడ చనిపోయినప్పుడు వాళ్ళ నుదుటన సింధూరం రాలిపోయింది కాబట్టి బహుశా ఈ పేరు పెట్టినట్టుంది కేంద్ర ప్రభుత్వము. పేరు ఏది పెట్టినప్పటికీ కూడా ఆ రాలిపోయిన సింధూరంకి గుర్తుగా వాళ్ళు పెట్టినం అనేటువంటిది తెలిసింది మనకు. ఏ పేరు పెట్టినప్పటికీ కూడా వాళ్ళకు జరిగిన నష్టాన్ని మనము ప్రతీకారంగా ఈ పని చేయడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ అనేది సక్సెస్ఫుల్ గా మన కేంద్ర బలగాలు, సైనికులు సక్సెస్ఫుల్ గా చేసిండ్రు. వారికి జన్మతా రుణపడి ఉంటాము. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలని పనంగా
పెట్టి చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ రుణపడి ఉంటాము. ఖచ్చితంగా జై జవాన్ జై కిసాన్ అన్న మన నినాదం, భారతదేశ నానుడి నినాదం అది. దానికి కట్టుబడి ఉండి సైనికులందరికీ మనం అందరం తోడున్నాము అని చెప్పేసి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగమై మేము పనిచేస్తాం. ముఖ్యంగా పాకిస్తాన్ ఎవరిదంటారు? ముఖ్యంగా కాశ్మీర్ ఎవరిదంటారు? పాకిస్తాన్ దా లేకపోతే మనదా? మనది. కాశ్మీర్ ఎప్పటికైనా మనదే. ఆక్రమితంగా ఉన్నప్పుడు దాన్ని పరిష్కరించుకోవడానికి చాలా సామరస్యపూర్వకంగా ముందుకెళ్తా ఉన్నాము. అక్కడి ప్రజల అభిప్రాయ సేకరణతో అన్ని ముడిపడి ఉంటాయి. దాన్ని గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలే భాగమై ఉంటుంది. కానీ ఎప్పటికైనా మన దేశందనే చెప్పుకుంటాం మనం, దేశ బిడ్డలుగా. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోట నీలిమ గారు ఉన్నారు. నీలిమ గారు, ఎందుకు ఇవాళ ఈ ర్యాలీ, ఎందుకు, దేనికి సంఘీభావం అంటే ఏం చెప్తారు? మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏదైతే బార్డర్కి అటువైపు ఉన్న మన టెర్రరిస్ట్ క్యాంప్స్కి అగేన్స్ట్గా యాక్షన్ తీసుకుంటున్నారో దానికి అగేన్స్ట్గా, దానికి సపోర్ట్లో, సాలిడారిటీతో ఇవాళ మనం నుంచున్నాం. ఇక్కడ మీరు చూస్తున్నారు వందలాది వేలాది మంది మొత్తం హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి వచ్చి ఆపరేషన్ సింధూర్ ఏదైతే అవుతుందో దాంట్లో ఆర్మ్డ్ ఫోర్సెస్కి సపోర్ట్లో మేము ఇక్కడ నుంచున్నాం. ఓకే, అంటే చర్యకు ప్రతిచర్య మోడీ ఇంకా కొనసాగించే అవకాశం ఉందని మీరు ఏమైనా అనుకుంటురా? నేను అనుకోవడం కాదు. ఇవాళ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కొంత 2 గంటలు, 1 గంట ముందర ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఇండియన్ స్టేట్మెంట్, అది ఇండియా వైపు నుంచి. దాంట్లో క్లియర్గా రాస్తుంది పాకిస్తాన్ ఈ వార్ని ఎస్కలేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, దాన్ని ఇంకో పెంచడానికి ట్రై చేస్తున్నారని. ఎన్నో మన సిటీస్ మీద కూడా అటాక్ అయితే వాటిని మన మిలిటరీ, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ వాటిని తట్టుకుని వాటిని వెనక్కి పంపడం జరిగిందని ఆ స్టేట్మెంట్లో క్లియర్గా రాస్తుంది. సో క్లియర్గా అలాంటి మన దేశం వైపు కన్నెత్తి చూస్తే ఊరుకునేది లేదు, అది మీకు కూడా తెలుసు. చైనా అంటే పాకిస్తాన్కు చైనా సపోర్టు, ఇండియాకు రష్యా సపోర్టు ఎట్లా చూస్తారండి? ఎప్పుడైనా సరే సత్యం అండ్ అహింస సిద్ధాంతాల వైపు ఉన్న దేశం వైపు మొత్తం ప్రపంచం ఉంటుంది. ఇది మనం ఇప్పుడే కాదు, ముందర కూడా చూసాం. హిస్టరీలో మహాత్మా గాంధీ గారు ఎప్పుడైతే ఫైట్ చేశారో ఒక్క దేశం కాదు, మొత్తం ప్రపంచం మహాత్మా గాంధీ గారితో ఉంది. ఎప్పుడైతే మనం బ్రిటిష్కి అగేన్స్ట్గా ఫైట్ చేసాం, అలాగే ఇప్పుడు కూడా మీరు చూస్తారు. మనం కరెక్ట్, ఇండియా హ్యాస్ బీన్ కరెక్ట్ మొత్తం దాంట్లో. మనం మొదలు పెట్టలేదు ఈ ఫైట్, మన వైపు మొత్తం ప్రపంచం ఉంటుంది. కాశ్మీర్ అనేది భారతదేశానికి నుదిరిన తిలకం లాంటిది. సో అలాంటి తిలకమైనటువంటి కాశ్మీరు పాకిస్తాన్ పిఓకే అంటుంది. అసలు నిజంగా కాశ్మీర్ మన దేశానిదా లేకపోతే పాకిస్తాన్ దా? పిఓకే గురించి ఏం చెప్తారు మేడం? పిఓకే అనేది ఒక చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ, మీకు కూడా తెలుసు. దీని గురించి ఎన్నో సమిట్స్ అయినాయి, ఎన్నో అగ్రిమెంట్స్ అయినాయి. కానీ దీంట్లో ఎక్కడైనా అగ్రిమెంట్ అయినప్పుడు 2 వైపులు ఉంటాయి. 2 వైపులు అగ్రీ అవుతేనే ఏదన్నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కాబట్టి దీంట్లో అయినా ఆ సొల్యూషన్ని పాకిస్తాన్ ఎప్పుడు దాన్ని ఏమంటారు రెస్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు మనం చూస్తున్న ప్రస్తుతం పరిస్థితి కూడా అదే. రెస్పెక్ట్ కనుక చేస్తుంటే హిస్టరీలో ఎన్నో ఆపర్చునిటీస్ వచ్చాయి దీన్ని సాల్వ్ చేయడానికి. పాకిస్తాన్ రెడీగానే ఉండదు, ఇది మనకందరికీ తెలిసిన మాటే. ఇప్పుడు వాళ్ళ 9 ఉగ్రవాద స్థావరాల మీద మన మిసైల్స్ దాడి చేసిన పరిస్థితి. సో ఇంకా 20 స్థావరాలు ఉన్నట్టు కూడా ఎన్ఐఏ చెప్తున్న పరిస్థితి. సో ఏం చెప్తారు మేడం? దీని గురించి నాకు ఎక్కువ డీటెయిల్ లేదు. డీటెయిల్ లేని దాని గురించి ఇలాంటి సమయంలో ఇంత సెన్సిటివ్ ఇష్యూ మీద కామెంట్ చేయడం తప్పు. కానీ మీరు అడిగిన క్వశ్చన్కి ఒకటి మటుకు ఖచ్చితంగా నేను చెప్పగలను. కాంగ్రెస్ పార్టీ కానీ ఇంక ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే అందరం ఇవాళ ఒక్కటై గవర్నమెంట్తో ఉన్నాం. ఇండియా గురించి ఎవరైనా ఇలాంటి ఉగ్రవాదులు ఇలాంటి తప్పుడు చర్యలు తీసుకుంటే ఓర్చుకునేది లేదు. మేమందరం కలిసి కట్టుగా ఫైట్ చేస్తాం. పహల్గాం బాధితులకు మీ సానుభూతి ఎట్లా తెలియజేస్తారు? 100% మేమందరం వాళ్ళతో ఉన్నాం. ఆ రోజున అయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. ఎంతో మా నేతలందరూ కూడా అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది. ఒకటే ధైర్యం, పోవాల్సిన జరూరత్ నయ్యే, డోంట్ లూజ్ కరేజ్, ధైర్యంగా ఉండండి. మేమందరం ఉన్నాము, మనమందరం ఒక కుటుంబం. మీ బాధ మా బాధ. ముఖ్యంగా పాకిస్తాన్కి ఏం చెప్తారు చివరిగా? జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.